హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా జతగా స్టోరీలోని 140వ భాగం. అలా పెళ్లి చూపుల టైం రానే వచ్చింది. ఇక్కడ శక్తి సమన్వి చాలా కష్టపడి మిత్రని రెడ్ అండ్ వెల్వెట్ కలర్ డిజైనర్ వేర్ లైట్ వెయిట్ శారీ కట్టి, సింగిల్ పైట వేసి, లైట్ మేకప్ వేసి, బొట్టు కింద కుంకుమ పెట్టి, జుట్టుని లూజ్ గా అల్లి, జడలో మల్లెపూలు 4 వరుసలు తురిమి, మెడలో ఆ శారీకి తగ్గట్టుగా ఉండే మువ్వల నెక్లెస్ ఒక్కటే పెట్టి, చేతులకి శారీకి సెట్ అయ్యేటట్టు వైట్ కలర్ స్టోన్ గాజుల మధ్య రెడ్ అండ్ వెల్వెట్ కలర్ నార్మల్ గాజులు, పెదవులకి లిప్ బామ్ రాసి అంతా పర్ఫెక్ట్ అనుకున్నాక ఒకసారి మిత్రని పరీక్షగా చూసి సింప్లీ సూపర్ అంటూ ఉండగానే స్వాతి లోపలికి వచ్చి, కంగ్రాట్స్ మిత్ర, నీ పెళ్లి చూపులంట కదా అని నవ్వుతూ ఉంది. మిత్ర తనని తాను చూసుకోకుండా డల్ గా తలదించుకొని ఉన్నది కాస్త స్వాతి వాయిస్ కి మిత్ర అయోమయంగా ఎదురుగా చూసేసరికి, స్వాతి సింపుల్ చీరలో, జడలో పూలు, చేతులకి మామూలు గాజులు వేసుకొని, బొట్టు పెట్టుకొని నార్మల్ మిడిల్ క్లాస్ అమ్మాయి ఎలా ఉంటుందో అలా మెడలో ఏమాత్రం ఆభరణాలు లేకుండా ఓన్లీ తాలిబొట్టుతో ఉంది. తనని అలా చూసి మిత్ర షాక్ అయ్యి, స్వాతి, ఇది నువ్వేనా అంటూ అప్పటి రూపం గుర్తు చేసుకుని పోస్ట్ గా రెడీ అయ్యి మెడలో తప్పకుండా ప్లాటినం చేతికి ప్లాటినం రింగ్స్ 2 పెట్టుకుని, శరీరం అక్కడక్కడ ఎక్కడికక్కడ కనిపించేలా వేసుకునే డ్రెస్ లో ఊహించుకుని, అప్పటి స్వాతికి ఇప్పటి స్వాతికి ఏమాత్రం సంబంధం లేకపోవటంతో అయోమయంగా అడిగింది. స్వాతి చిరునవ్వుతో, నేనే మిత్ర, బావని పెళ్లి చూపులని నన్ను హరిని రమ్మని చెప్పాడు, సో వచ్చేసాం. మొత్తం రెడీ అయిపోయావా అని నవ్వుతూ అడిగి పక్కనే ఉన్న శక్తితో, ఎలా ఉన్నావు శక్తి, నిన్ను ఆ రోజు డైనింగ్ టేబుల్ దగ్గర అలా అన్ని మాటలు అనకుండా ఉండాల్సింది. ఇప్పటికి అవి గుర్తొచ్చిన ప్రతిసారి చాలా బాధపడుతున్నాను, ప్లీజ్ నన్ను క్షమించవా అని శక్తి చేతులు పట్టుకొని బాధగా అడిగింది. తన మొహంలో నిజమైన రియలైజేషన్ చూసి శక్తి చిరునవ్వుతో, పర్వాలేదు స్వాతి, అప్పటి నువ్వు ఇప్పటి నువ్వు పూర్తిగా వేరేనే నాకు అర్థమవుతుంది. నువ్వు మారిపోయావు, నాకు అదే చాలు. ఇంతకి నువ్వు హరి సంతోషంగా ఉంటున్నారా అని అడిగింది. హా, ఇప్పుడిప్పుడే ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నా, ఇంకొంచెం టైం పట్టొచ్చు మా లైఫ్ స్టార్ట్ కావటానికి, బట్ మేం మాత్రం లైఫ్ లాంగ్ సంతోషంగా ఉంటామన్నది మాత్రం నిజం. ఈ విషయంలో బావకి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే. నన్ను హరికిచ్చి పెళ్లి చేసి సరైన మార్గంలో పెట్టకపోయి ఉంటే నేను ఎప్పుడూ నా జీవితాన్ని నాశనం చేసుకుని ఉండేదాన్ని అని కన్నీళ్లతో అంటూ ఉంటే, మిత్ర అయోమయంగా చూస్తూ, నువ్వేం మాట్లాడుతున్నావు స్వాతి అని అడిగింది. స్వాతి నవ్వుతూ, నా ఈ జీవితం ఇప్పుడు ఇంత సంతోషంగా ఉంది అంటే అది రుద్రబావ పెట్టిన భిక్ష. బావ చెప్పిన మాట వినకుండా నేను నాకు ఇష్టం వచ్చినట్టు ఉండుంటే నా జీవితం ఈ రోజు ఇంత సంతోషంగా ఉండేది కాదు. మన సంతోషం డబ్బులో కాదు ఉంది, మన చుట్టూ ఉన్న అనుబంధాల్లో ఉంది అని లేట్ గా తెలుసుకున్నాను అని అంది. మిత్ర సంతోషంగా స్వాతిని హత్తుకొని, నువ్వు మారిపోయావు, నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉండగానే మాధవి గారు లోపలికి వచ్చి, ఇంకా ఏం చేస్తున్నారు, అబ్బాయి వాళ్ళు వచ్చేశారు, త్వరగా మిత్రని తీసుకురండి అని మిత్రని పరీక్షగా చూసి, తన కూతురు చాలా అందంగా ఉందని అనిపించి మెటికలు విరిచి చెవి వెనక కాటుక దిష్టి చుక్కగా పెట్టి, చాలా అందంగా ఉన్నావు, ఖచ్చితంగా అబ్బాయికి నచ్చేస్తావు అని నవ్వుతూ చెప్పి వెళ్ళిపోయాక, ఇప్పుడు మిత్ర వాస్తవంలోకి వచ్చి టెన్షన్ గా చేతులు నలుపుకుంటూ, ఇప్పుడేం చెయ్యాలి, అక్కడికి వెళ్ళి అబ్బాయి నచ్చలేదంటే బావకి అవమానం కదా అని ఆలోచిస్తూ ఉండగానే, పదమిత్ర అని అన్నారు ముగ్గురు.
ఇక తప్పదన్నట్టు మిత్ర తలదించుకొని వాళ్ళ ఎదురుగా ఒక బొమ్మల కూర్చుని ఉంటే అభి తనని చీరలో చూడటమే మెస్మరైజ్ అయ్యి, వావ్, ఈ రోజు నా మిత్ర అదిరిపోయింది అని కళ్ళల్లో మెరుపుతో చూపు తిప్పకుండా తన వైపే చూస్తూ ఉంటే ఇదంతా నచ్చని మీనా గారు అసహనంగా మొహం పెడితే మహేష్ గారు తప్పక కూర్చొని ఉన్నారు. ఫణీంద్ర గారు, ఆయన భార్య వాసంతి గారు, రాజేంద్ర గారి భార్య జయంతి గారు, భూపతి గారు సంతోషంగానే ఒప్పుకున్నారు కాబట్టి ఇక్కడ హ్యాపీగా కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. కానీ భూపతి గారు ఆనంద్ గారితో మాత్రం మాట్లాడటం లేదు. కనీసం ఆనంద్ గారు అప్పుడే ఆయన కోపం తగ్గటం అంత ఈజీ కాదని సైలెంట్ గా మిగిలిన వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రమిద మాత్రం చాలా ఎగ్జైటింగ్ గా మిత్ర రియాక్షన్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఎందుకంటే అభి మిత్రకి సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకున్నాడు, కానీ మిత్ర క్యారెక్టర్ తెలిసి అది రివర్స్ అయ్యిద్దేమోనని అనుమానంతో వెయిట్ చేస్తుంది. ఇక రాజేంద్ర గారి గురించి చెప్పనవసరం లేదు. ఆయన రుద్రని చూడటమే మొహం ముడిచి చాక్లెట్ పోగొట్టుకున్న చిన్న పిల్లాడిలా కూర్చొని ఉంటే రుద్ర నవ్వుకుంటూ మిగిలిన వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. మిత్ర వచ్చి 5 నిమిషాలు అయినా తలెత్తకుండా టెన్షన్ గా చేతులు నలుపుకుంటూ ఉండటం చూసి అభి నవ్వుకుంటూ, ఏంటి మీ అమ్మాయికి నేనంటే ఇష్టం లేదా? కనీసం తలెత్తి కూడా చూడటం లేదు, నా గురించి మీ అమ్మాయికి చెప్పలేదా అని నవ్వుతూ అడిగాడు. ఆ వాయిస్ అని అనుకుంటూ మిత్ర అయోమయంగా తలపైకెత్తగానే ఎదురుగా అభి ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉన్నారు. మిత్రకి ఏం అర్థం కాక అయోమయంగా మొహం పెట్టి అభి వైపు చూసింది. అభి నవ్వుతూ కన్ను కొట్టి ఫ్లయింగ్ కిస్ ఇస్తున్నట్టు మూతి ముడిచి చూడగానే మిత్ర సేమ్ అయోమయంతా జరిగిందంతా ఒకసారి రీల్ వేసుకొని కావాలని అభి తనని ఆట పట్టించాడని అర్థమవగానే మొహానికి రెడ్ పెయింట్ వేసుకొని ఎర్రబడిన కళ్ళతో అభి వైపు చూసింది. ఇంతలో శక్తి కాఫీ తీసుకొని అందరికీ ఇచ్చి, పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడు, చూసి నచ్చాడో లేదో చెప్పు మిత్ర అని చిరునవ్వుతో చెప్పి పక్కకి వెళ్ళగానే మిత్ర మనసులో, ఎందుకు చెప్పను, ఖచ్చితంగా చెప్తాను అని కసిగా అభి వైపే కాల్ చేసేలా చూస్తూ పైకి లేచి అందరికీ కాఫీ తలదించుకొని ఇచ్చేశాక అభి దగ్గరికి వచ్చేసరికి స్వయంగా చేతితో ఇస్తున్నట్టే అభి చేతి మీద వలకబోసింది కొంచెం. అప్పుడే పెట్టిన కాఫీ అవ్వటం వలన వేడివేడిగా ఉండటంతో నొప్పి నశాలానికి అంటి అమ్మా అని గట్టిగా అరుస్తూ చేతి మీద ఊదుకుంటూ ఉంటే మిత్ర ఆ కాఫీ కప్ పక్కన పెట్టి, అయ్యో అభి గారు, చెయ్యి కాలిందా అని ఒత్తి పలుకుతూ ఉరిమే కళ్ళతో చూసింది. అభికి సీన్ అర్థమయ్యి గుటకలు మింగుతూ, ఏదో సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను, కానీ అది బెడిసి కొట్టి నాకే రివర్స్ అవుతున్నట్టుంది అని అనుకుని చూస్తూ ఉండగానే అందరూ అభి చుట్టూ మూగి, అయ్యో కాలిందా అభి అని మీనా గారు దొరికిందే సందన్నట్టు, చూసుకునేది లేదా అని మిత్రని అరుస్తూ ఉంటే అభి ఆవిడ చేతి మీద చెయ్యి వేసి ఆపి మిత్ర వైపు భయంగా చూస్తూ ఉంటే మాధవి గారికి కోపం వచ్చి, జాగ్రత్తగా ఇవ్వాలి కదా మిత్ర అని సాఫ్ట్ వాయిస్ లో అంటూనే కోపంగా చూశారు. సారీ అమ్మా, చూసుకోలేదు, పెళ్లి కొడుకుని చూడాలి అని తలపైకెత్తేసరికి కాఫీ ఒలికింది, సారీ అని అభి వైపు చూసేసరికి అభి ఎర్రగా ఆయన బొటనవేలు దగ్గర చూసుకుంటూ ఉంటే, పర్లేదులేండి అభి గారు, కొంచెం కాలితే నష్టమేమీ లేదు, ఐస్ తీసుకువస్తాను, పెట్టుకోండి అని ఒత్తి పలుకుతూ చెప్పి
కిచెన్ లోకి వెళ్ళి ఒక క్లాత్ లో ఐస్ తీసుకువచ్చి అభి చేతిలో పెట్టుకోండి, చల్లగా ఉంటుంది అని పళ్ళు బిగబెట్టి తన ప్లేస్ లో కూర్చోగానే అందరూ ఎవరి ప్లేస్లలో వాళ్ళు కూర్చొని ఉంటే అభి ఆ ఐస్ బొటనవేలు మీద పెట్టుకుని మిత్ర వైపు దీనంగా చూస్తూ ఉన్నాడు. ఇదంతా ముందు నుంచి గమనిస్తూనే ఉన్న రుద్ర, శక్తి తమలో తామే నవ్వుకుంటూ ఉంటే ప్రమిదకి ఇంకా నవ్వొస్తూ అభి దగ్గరగా జరిగి బావా బాగా అయ్యిందా అని వెక్కిరించింది. మిగిలిన వాళ్ళకి మాత్రం మిత్ర నిజంగానే తెలియక చేసింది అనుకుని అభిని పాపం అనుకున్నారు. ఇంతలో రుద్ర మిత్రతో నీకు పెళ్లి కొడుకు నచ్చాడా మిత్ర అని అడిగాడు. అభి గర్వంగా మిత్ర వైపు చూస్తూ ఎందుకు నచ్చను, ఇష్టపడింది కదా అని అనుకుంటూ ఉండగానే మిత్ర పళ్ళు నూరుకుంటూ లేదు బావా నాకు నచ్చలేదు అని బాంబు పేల్చింది. ఏం మాట్లాడుతున్నావు అని అరుస్తూ అభి ఒక్కసారిగా పైకి లేచి నిజమే మాట్లాడుతున్నాను అభి గారు, నాకు ఒక లవర్ ఏడ్చాడు. ఆ లవర్కి ఈరోజు నా పెళ్లి చూపులని చెప్తే ఆ పెళ్లి కొడుకు నచ్చలేదని మొహం మీదే చెప్పమన్నాడు. నేను అదే చెప్తున్నాను అని పళ్ళు బిగబెట్టి చెప్పి కావాలంటే ప్రూఫ్ కూడా ఉంది. ఇప్పుడే నా లవర్ నాకు ఫోన్ చేసి చెప్పిన మాటలన్నీ వినిపిస్తాను, ఒక్క నిమిషం అని సమన్వి వైపు చూసి నా ఫోన్ తీసుకురా సమన్వి అని అనగానే సమన్వి మిత్రకి లవరున్నాడా అని అనగానే షాక్ అయ్యింది. కాస్త ఫోన్ తీసుకురమ్మనగానే పరిగెత్తుకుంటూ వెళ్లి మిత్ర ఫోన్ తీసుకువచ్చి తన చేతిలో పెట్టగానే అభి భయపడుతూ వద్దు మిత్ర వద్దు, ఇది అందరికీ తెలిస్తే నన్ను రౌండ్ అప్ చేస్తారు ప్లీజ్ అని మిత్ర దగ్గరికి వస్తూ ఉంటే నువ్వాగు బావా తన లవర్ ఏదో చెప్పాడంటుంది కదా విందాం ఉండు అని ప్రమిద నవ్వుకుంటూ అభి చేతిని పట్టి ఆపగానే రుద్రకి శక్తికి ఏం జరిగిందో క్లియర్ గా అర్థమై ఈ రోజుతో అభి పని అయిపోయిందని నవ్వుకుంటూ ఉంటే మిగిలిన వాళ్ళు మాత్రం మిత్ర లవర్ ఫోన్ కాల్ అంటూ ఉంటే షాక్ అయ్యి స్టాచ్యూలా చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా అంతమందిలో మిత్ర అంత ధైర్యంగా చెప్తూ ఉంటే రుద్ర, శక్తి సైలెంట్ గా చిరునవ్వుతో చూస్తూ ఉండటం డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఇక అభి ఫ్యామిలీ అభి ఆల్రెడీ మొత్తం చెప్పే ఉండటంతో ఖచ్చితంగా అది అభి పని అని తెలిసి అందరూ అభి వైపు కోపంగా చూస్తూ ఉన్నారు. మిత్ర ఎర్రబడిన కళ్ళతో అభి వైపు చూసి ఎలా అభి గారు, నా లవర్ గురించి మీకు తెలియాలి కదా అని చెప్పి రికార్డు ఓపెన్ చేసి అభి మాట్లాడింది మొత్తం అందరికీ వినిపించింది హై వాల్యూమ్ లో. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.